మీకేం జరిగిందమ్మా? నాకు తలగా ఎప్పటి నుంచో 2-3 నెలలు బట్టి చాలా విపరీతం బాధగా ఉంటుందయ్యా. ఇప్పటి నుంచి బాధపడేవారు? 3 నెలలు బట్టి బాధపడుతున్నాను. అసలు ప్రార్థన చేయాలన్నా సరే చేయాలని ఆశ ఉంటుంది, కానీ చేయలేక ఇబ్బందిగా అయిపోతుంది. ఈ గూడు కొంచెం ఇబ్బందికరంగా పట్టేటిది. అందుకని మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే నాకు ఫ్రీగా అయింది. తలకాయ జబ్బు కూడా తగ్గిపోయిందయ్యా. జబ్బు నొప్పి తగ్గిపోయింది. తలనొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. 2-3 నెలల నుంచి నొప్పి ఉండేది. నొప్పి బాధపడుతున్నాను. ఇప్పుడు ఉందా పోయిందా? లేదా ఎప్పుడు పూర్తిగా తగ్గిపోయిందా? తగ్గిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి గట్టిగా చెప్పండి కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యు. ఇంకా చూద్దాం మీకేం జరిగింది. 4 సంవత్సరాల నుంచి ఇది అరిగిపోయింది అన్నారన్న. 4 సంవత్సరాల క్రితం ఈ గుడి అరిగిపోయిందా? అయితే మొన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను మల్లారెడ్డికి. ఇక్కడ నీరు పట్టేసింది అన్నారు. నీరు పట్టేసింది. సూది ఇవ్వాలంటే 6 నెలలకు ఒకసారి 15,000 అవుతాయి అన్నారు. అయితే నేను దేవుడి మీద నమ్మకాన్ని మందులు కూడా వాడతలేదు. మీ చేత మనం ప్రార్థన చేయించుకున్నాక కొంచెం మెరుగా ఇప్పుడైతే తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదు. సంవత్సరానికి 2 సార్లు తగ్గిందన్న. అసలు ఇక్కడ నుంచి లాగేస్తుంది మన 2 నెలల నుంచి. అయితే అసలు ఏ పని ఇలా చెయ్యి ఇలా దగ్గరికి ఇక్కడ నుంచి వచ్చేస్తుంది 2 నెలల నుంచి ఎక్కువ. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు తగ్గింది. ఏ పని చెయ్యొద్దు, చెయ్యి ఇలా దగ్గరికి ఎక్కువ పెట్టొద్దు అన్నాడు. అసలు ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. చూడండి, 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారంట. ఇప్పుడు ప్రార్థన చేయగా దేవుడు స్వస్థపరిచారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి గట్టిగా చెప్పాలి కొడదామా? హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. మీకేం జరిగిందమ్మా? నాకు గొంతు నొప్పి ఉందండి. గొంతు నొప్పి ఉండే 3 నెలల నుంచి ఉంది. ఇప్పుడు మీరు ప్రేయర్ చేయగానే తగ్గిపోయింది. గొంతు నొప్పి పూర్తిగా పోయిందా? 3 నెలల నుంచి ఉన్న గొంతు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందండి. దేవుడికి గట్టిగా చెప్పాలి కొడదాం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యు. ముందుకు పంపించు. నీకేం జరిగిందమ్మా? కాళ్ళు తుమ్ములుగా ఉండేయండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేయగానే తగ్గినాయండి. కాళ్ళు తుమ్మురుగా ఉండేవి. ఇప్పుడు ప్రార్థన చేయగా ఏం జరిగింది? తగ్గినాయండి. తగ్గిపోయినాయా? వావ్, తగ్గిపోయినాయండి కాళ్ళు తిమ్మురులు కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి గట్టిగా చెప్పలు కూడా. థ్యాంక్ యూ ఫాదర్. ఇంకా పంపించారు. అమ్మా మీకేం జరిగింది? మెడజేవులు ఇప్పుడు బాగుండే 3 సంవత్సరాల నుంచి ఉండే. మెడ నొప్పి ఉండేదా? మెడ నొప్పి, మెడజేవులు, ఈ మెడ నొప్పి, తలనొప్పి. మెడ నొప్పి, తలనొప్పి. ఇయ్యాల మటుకు పొద్దు నుంచి కాళ్ళు నీరసంగా ఉంది. చర్చికి వస్తాను రాలేను అనుకున్నా. అయితే ఎట్టైనా పోవాలని కూర్చుంది. కొంచెం కూర్చున్నాక కూర్చోలేకపోతాను, నుంచోలేకపోతాను. కొంచెం ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయిందా? కూర్చోగలుగుతారా? కూర్చోగలుగుతున్నారా? వావ్, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. పక్క ఎముక నొప్పితో వచ్చాను. స్వస్థ ప్రార్థన చేశారు. చాలాసార్లు ప్రార్థన చేశారు. తర్వాత నేను ఇంకా కొంచెం నొప్పిగా ఉండే. తర్వాత ఇంటికి వెళ్ళాక పూర్తిగా నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు ఎటంటే అటు తిరిగి పడుకుంటున్నాను. దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. అలా ఎటంటే ఇటు తిరిగి పడుకోకుండా ఎన్ని రోజులు బాధపడ్డారు? అట్లా ఒక నియర్లీ 1 మంత్ బాధపడ్డాను. 1 మంత్ బాధపడ్డారు. ఇప్పుడు తర్వాత ఎటంటే తిరిగి పడుకుంటున్నారు. తర్వాత ఎటంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం జరిగింది? ఇప్పుడు నేను పంటి నొప్పితో వచ్చాను. 4 డేస్ బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు ప్రార్థన చేసిన వెంటనే నేను స్వస్థ పొందాను. పంటి నొప్పి తగ్గిపోయిందా? నొప్పి తగ్గిపోయింది. వావ్, హల్లెలూయా. యేసయ్య డెంటిస్ట్ కి మారిపోయారు. దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. మీకు ఏం ప్రాబ్లంతో బాధపడుతున్నారు? ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు? నరాల నొప్పులతో బాధపడుతున్నారు. నొప్పి ఉండే ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు పొత్తు కొడుకులో నొప్పి పొందా పోయిందా? పోయింది. పూర్తి పోయింది. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు? 3 నెలల నుంచి 3 నెలల నుంచి బాధపడుతున్నారు. చూడండి, ఈయన పొత్తు గడుపులో నొప్పితో వచ్చారన్నమాట. నరాలన్నీ కూడా బలహీనమైపోయి విపరీతమైన నొప్పితో వచ్చారు. ఇప్పుడు ప్రార్థన చేయగా వీళ్ళలోంచి 3 రకాల అయిన దురాత్మలు బయటికి వెళ్ళిపోయి నేను చూశాను. 3 రకాల దురాత్మలు ఒకటేసారి మాట. అది ఇతన్ని పాడు చేయడం కాకుండా కుటుంబాన్ని కూడా పాడు చేస్తున్నాయి. అవునా? మీ కుటుంబంలో సమస్యలతో భయంకరంగా బాధపడుతున్నారు కదా? సమస్యలతో బాధపడుతున్నాయి. ఎప్పుడైతే సమస్యలు ఎక్కువైనాయో ఈ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్కువైనాయి. అవునా? అవునా. ఇప్పుడు ఆ దురాత్మలు ప్రార్థన చేస్తుండగా అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి నేను చూసా. ఇప్పుడు నొప్పి ఉందా పోయిందా? పూర్తిగా పోయింది. వావ్, హల్లెలూయా. దేవుడికి గట్టిగా చెప్పాలి కూడా. దురాత్మలు బయటికి పంపించేటప్పటికి ఇప్పుడు ఈ నొప్పి ఏమైపోయింది? పూర్తిగా పోయింది. హల్లెలూయా. అందుకని దేవుని స్తుతించాలన్నమాట. స్తుతిస్తూ ఉంటే దేవుని సన్నిధి మన పైన ఉంటుంది కనుక ఏ దురాత్మ కూడా నీ ఇంట్లోకి ప్రవేశించలేదు. హల్లెలూయా. ఇక్కడ నుంచి ప్రతి ఇంట్లో దేవుని స్తుతించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. 2.5 year అగ్రిమెంట్ రాశారు, కానీ 1 yearలో మానేశారు. అవునమ్మా? సర్టిఫికేట్స్ ఇచ్చారు. తర్వాత ఆ సర్టిఫికేట్లు ఇమ్మంటే మీకు 1.5 lakh ఇమ్మని చెప్పారా?
1.5 lakh పే చేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళమని చెప్పారు. 1.5 lakh మీరు పే చేసి ఒరిజినల్ తీసుకెళ్ళమన్నారు, లేకపోతే ఇవ్వనని చెప్పారు. నేను 1 year చేసి మానేసిన తర్వాత కూడా నేను 2 years సర్టిఫికెట్స్ కోసం వెయిట్ చేశాను ఇస్తారేమో అని. కానీ లాస్ట్ వెళ్ళి మీట్ అయినప్పుడు 1.5 lakh పే చేయమన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి లాస్ట్ ఏప్రిల్లో ప్రేయర్ చేసుకుని వెళ్ళాను. కనీసం నాతో ఆ హెచ్ఆర్ కూడా ఎవరు మాట్లాడలేదు. నేను గేట్ దగ్గర ఉన్నప్పుడే రిసెప్షన్లోకి వచ్చి నాకు సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వెళ్ళారు. ₹1 కూడా తీసుకోకుండా సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళిపోయారు. వావ్, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మళ్ళీ మీకు అద్భుతమైన జాబ్ వచ్చును గాక. బ్లెస్ దెమ్ లార్డ్. ఎక్కడి నుంచి వస్తారు? కోదాడ నుంచి వస్తారు. ప్రతి ఆదివారం కోదాడ నుంచి వీళ్ళు వస్తారన్నమాట. వీళ్ళ చెల్లి కూడా వస్తుంది. ప్రార్థన చేయగా వీళ్ళంతా లేని స్థితిలో ఉన్నారంటే వీళ్ళ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళా. చాలా లేని స్థితి అయినా కానీ దేవుడు వీళ్ళు బలపరిచి వీళ్ళని ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయగా ఎవరికైతే వివాహాలు జరగలేదు ఆడపిల్లలకి వాళ్ళకి వివాహాలు జరుగును గాక అని ప్రార్థన చేయగా ఇప్పుడు మీ బావగారు ఏం చేస్తారు? డాక్టరా? చూడండి, ఆయన డాక్టర్తో సంబంధం కుదిరిపోయింది. హల్లెలూయా. లాస్ట్ మంత్ మీరు మ్యారేజ్ కోసం ప్రార్థన చేసినప్పుడు మీరు లేచి నుంచున్నారా? అప్పుడు భారంతో ఉండే నా కుటుంబం అంతా కూడా నా వివాహం విషయంలో. మీ వివాహం విషయంలో చాలా భారంగా ఉండే. సో అప్పుడు బ్రదర్ నేను దేవుడిని అదే స్పిరిట్తో నేను కంప్లీట్ హోల్ డేస్ చర్చ్లో కూర్చోకుండా నేను ఎంతో స్పిరిట్ ఫీల్డ్గా ప్రేయర్ చేశాను. ఆ రోజు మీరు నా కోసమే నన్ను లేపినట్టు అనిపించింది నాకు. సో నేను లేచినప్పుడు దేవా నేను క్లెయిమ్ చేసుకున్నాను, దేవా నా బర్త్డే లోపు నువ్వు అద్భుతం చేయాలి, నువ్వు నాకు జాబ్ ఇచ్చే దేవుడు, నువ్వు ఇచ్చి ఉన్నావు కనుక నీకు స్తోత్రం అని నేను ప్రార్థించాను. బర్త్డే లోపు కల్లా జాబ్ ఇచ్చావు. బర్త్డే లోపు కల్లా మ్యారేజ్ అయిపోవాలి. వివాహం విషయంలో ఏదో నువ్వు మాట్లాడాలి. బర్త్డే లోపు నా దుఃఖం నేను చూడలేకపోయినాను. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు ఏడిచారమ్మా? 4 సంవత్సరాలు. చూడండి, 4 సంవత్సరాలు ఏడ్చిందంట. 4 సంవత్సరాలు ఆ బాధ చూడలేకపోతుందంట ఆవిడ. బర్త్డే లోపు ఏదో తేలిపోవాలని ప్రార్థన చేశారు. అవును బ్రదర్. అవునా? నిన్న నా బర్త్డే. నిన్న మీ బర్త్డే. అద్భుత రీతిగా నా బర్త్డే రోజు నా ఎంగేజ్మెంట్ జరిగింది. వా, అద్భుత రీతిగా బర్త్డే రోజునే ఎంగేజ్మెంట్ అయిపోయిందంట. దేవుడి గట్టిగా చెప్పలు కొడదామా? అందుకని ఇప్పుడు మొహం ఎలా వెలిగిపోతుంది? 7 సూర్యులు కలిసినందుకు వెలుగుతుందా లేదా? ఇప్పుడు ఏమేమి ప్రార్థన చేస్తుంది? బర్త్డే లోపలికి వెళ్ళా ఏమి అవ్వగాలి? ఏదన్నా ఒకటి రిజల్ట్ రావాలి. ప్రార్థన చేశారు. దేవుడు మొర్ర ఆలకించాడా లేదా? ఆలకించాడా? ఇప్పుడు ఈమె ఎవరు? ధన్యురాలు. అవునా కాదా? ఏమన్నాడు దేవుడు? నీవు నాతో నువ్వు నాకు మొర్రపెట్టుము, లేదా నువ్వు నాతో మాట్లాడగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు నాతో మాట్లాడితే చాలు నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చాడా లేదా? ఏంటి ఉత్తరము? అబ్బాయి వచ్చాడు ఇంటికి. నిశ్చితం చేసుకున్నాడమ్మా. లాస్ట్ వీక్ వెతికి రావాలని చెప్పి ప్రార్థన చేసిన బ్రదర్. వెతికి వచ్చాడు. వా, వెతుక్కుంటూ వచ్చాడట. ఎందుకు రాడు? దేవుడికి చెప్పలు కొడదామా? వెతుక్కుంటూ వచ్చాడట. ఆమె నిన్న కూడా ఫోన్ చేసింది నాకు. నిన్ననే ఫోన్ చేశారు. వెతుక్కుంటూ ప్రార్థన చేశాను, అయ్యా వెతుక్కుంటూ రావాలి నా కుమార్తె కోసం. ఆలస్యం అయిపోయింది, ఎందుకు అవ్వాలి? వెతుక్కుంటూ వచ్చును కాక అని ఈవిడ ప్రార్థన చేశారు, ఆవిడ ప్రార్థన చేసింది. ఇప్పుడు అద్భుతం జరిగిపోయిందా లేదా? ఎప్పుడు పెట్టుకున్నారు మా వివాహం? సెప్టెంబర్ 5th ఫిక్స్ చేశారన్న. సెప్టెంబర్ 5th ఫిక్సా? వా, హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎగ్జామ్స్ అప్పుడు ప్రార్థన చేయించుకునేదాన్ని వచ్చి చేయించుకున్నాను అన్న. డిగ్రీ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ 2 కూడా కాలేజ్ టాపర్ నేనే అన్న. డిగ్రీ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ కాలేజ్ టాపర్. వావ్, ఒక ప్రార్థన కాలేజ్ టాపర్గా మార్చేసిందంట. దేవుడి గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? కాలేజ్ టాపర్ అంటే నీకు ఇంకా ఫీజు ఉండదేమో? లేదన్నా, మళ్ళీ మెరిట్ స్కాలర్షిప్ కూడా ఉందన్నయ్య. మెరిట్ స్కాలర్షిప్ కూడా వచ్చేసిందా? దానికి అప్లై చేయమన్నారు. డిగ్రీ 3 yearsకి మళ్ళీ ఫర్దర్ ఎంబీఏ కానీ ఎంకామ్ కానీ చేస్తే కంప్లీట్ 70,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది. వావ్, హల్లెలూయా. ఇంకా డబ్బులు కట్టకుండా ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది అన్నమాట ఒక ప్రార్థన ద్వారా.